హాయ్ అండి. ఇన్ని రోజులు అయితే టిప్స్ తెలియక వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటుందని ఎన్ని వేస్ట్ చేసామో ఒక్కసారి వీడియో చూడండి. వాటర్ బాటిల్ క్యాప్స్ ఇకపై వేస్ట్ చేయరు. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. రాండి అయితే ఇప్పుడు వీడియోకి వెళ్తామా? మీరు వీడియో అయితే స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 1, ఇప్పుడైతే బాటిల్ మూత ఉంటుందని ఒక 2 తీసుకోండి. ఇలా అయితే పెట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా పెట్టుకున్న తర్వాత అయితే టేప్ అయితే తీసుకోండి. టేప్ తీసుకున్న తర్వాత అయితే ఇలా రౌండ్గా చుట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే చుట్టుకోండి. చూడండి ఇప్పుడైతే ఇలా అయితే చుట్టుకోండి. ఇప్పుడు చుట్టుకున్న తర్వాత సిజర్లు అయితే కట్ చేసుకోండి. ఇలా బాగా అతికించుకోండి. చూడండి సిజర్లు కట్ చేసుకున్న తర్వాత ఇలా చేతిలో ఇలా బాగా అనుకోండి. ఇప్పుడు అనుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటుందని డబల్ సైడ్ టేప్ అయితే తీసుకొని కొంచెంగా కట్ చేసుకోండి. ఇలా అయితే బాటిల్ క్యాప్స్కి అయితే అతికించుకోండి. మనము డోర్ ఓపెన్ చేసినప్పుడు అయితే చూడండి గోడ అయితే డ్యామేజ్ అవుతుంది. చూడండి ఇలా ఓపెన్ చేసినప్పుడు గోడ అయితే డ్యామేజ్ అవుతుంది. చూడండి కీ ఇలా తగిలినప్పుడు గోడ అయితే డ్యామేజ్ అవుతుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా గోడ చూడండి ఎలా డ్యామేజ్ అయిపోయిందో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని అదైతే ఇలా అయితే అతికించుకోండి. ఇప్పుడు డబల్ సెట్ టేప్ ఉంటుందని అదైతే తీసి ఇలా అయితే అతికించుకోండి. చూడండి ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు అయితే చూపిస్తున్నాను. ఇంత కూడా డ్యామేజ్ లేకుండా ఉంటుంది. చూడండి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇట్లా కీ తగిలినప్పుడు సేఫ్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అందంగా కూడా కనిపిస్తుందని. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 2, ఇప్పుడు బాటిల్ మూతలు ఉంటుందని బాటిల్ మూతలు అయితే తీసుకోండి. ఒక 2 తీసుకోండి. తర్వాత డబల్ సెట్ టేప్ ఉంటుందని కొంచెంగా సిజర్లు కట్ చేసుకోండి. 2 మూతలకు అయితే ఇలా అయితే అతికించుకోండి. ఇప్పుడు ఇలా క్యాప్స్కి అతికించుకున్న తర్వాత మనము వంట చేసినప్పుడు స్టవ్ దగ్గర గోడ పైన అయితే ఇలా అతికించుకోండి. చూడండి ఇప్పుడైతే ఇలా అతికించుకుంటున్నాను. ఇప్పుడైతే ఇలా అతికించుకోండి. మనము లైటర్ అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తాం దాన్ని ఇలా ఒకసారి పెట్టి చూడండి. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి. లైటర్ పెట్టుకుంటే లైటర్ స్టాండ్ లాగా కనిపిస్తుందని గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా పెట్టుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుందని అది తీసుకోండి. స్టవ్ అంటించుకొని చాక అయితే వేడి చేసుకోండి. ఇప్పుడు చాక అయితే వేడెక్కిన తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడైతే ఇలా అయితే కట్ చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు 2 సైడ్ అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి. చూడండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటుందని ఆ డబల్ సైడ్ టేప్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే సిజర్లు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బాటిల్ ముత్తుకు ఇలా అతికించుకోండి. మనము చార్జర్ వైర్ అయితే ఇలానే వదిలేస్తాము. పిల్లలు అయితే అలా చేతిలో పెట్టుకుంటారు. దాన్ని ఇలా ఒకసారి పెట్టి చూడండి. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని బాటిల్ అయితే ఇలా అతికించుకోండి. అతికించుకున్న తర్వాత చార్జర్ వైర్ పెట్టుకొని చూడండి పిల్లలకు చేతికి తగలకుండా ఉంటుంది. సేఫ్టీగా ఉంటుంది. చూడండి చాలా అందంగా కూడా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనము గ్యాస్ స్టవ్ ఇలా ఇచ్చినప్పుడు అక్కడ కాళ్ళ దగ్గర అయితే డ్యామేజ్ అయిపోతుంది. చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఇదైతే డ్యామేజ్ అయిపోతుందని ఇప్పుడు ఒక 4 బాటిల్ మూతలు ఉంటే తీసుకోండి. వాటర్ క్యాన్ మూతలు ఉంటుందని అది తీసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా పెట్టుకోండి. సేఫ్టీగా ఉంటుంది. చాలా అందంగా కూడా కనిపిస్తుంది. చూడండి ఇంత కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. చూడండి ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే చూడండి ఇలా ఈడ్స్తే డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు బాటిల్ మూతలు క్యాప్లు ఉంటుందని ఆ క్యాప్లు అయితే తీసుకోండి. ఒక 4 అయితే తీసుకున్నాను. తర్వాత షూ బాక్స్ అట్టు ఉంటుందని అది తీసుకొని సిజర్ తీసుకొని అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటుందని ఆ టేప్ తీసుకొని కొంచెంగా కట్ చేసుకోండి. సిజర్ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే బాటిల్ మూత ఉంటుందని అది తీసుకోండి. ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అతికించుకోండి. బాటిల్ మూత చూడండి ఇలా అయితే అతికించుకోండి. ఇప్పుడైతే 4 అయితే ఇలా అతికించుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, ఇంకా ప్రాసెస్ ఉంది. లాస్ట్ దాకా చూడండి, ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది. చూడండి ఇప్పుడైతే అతికించుకున్న తర్వాత ఇప్పుడైతే డబల్ సైడ్ టేప్ అయితే తీసుకోండి. ఇప్పుడు బాత్రూంలో అయితే ఇలా అతికించుకోండి. చూడండి డబల్ సైడ్ టేప్ తీసుకొని వెనుక భాగాన ఇలా అయితే అతికించుకోండి. ఒక 2
చూడండి ఇలా అయితే అతికించుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అతికించుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత గోడకైతే ఇలా అతికించుకోండి. బాత్రూంలో అయితే ఇలా అతికించుకోండి. పిల్లలు అయితే బ్రష్లు అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తున్నారా, ఇలా ఒకసారి పెట్టి చూడండి. బ్రష్లు స్టాండ్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. ఇలా అయితే బ్రష్లు అయితే పెట్టుకోండి. పిల్లలకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఉపయోగించుకుంటారు, అలానే పెట్టుకుంటారు చూడండి. చాలా అందంగా కూడా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. కందిపప్పు అయితే త్వరగా ఉడకాలైతే ఇలా చెయ్యండి. ఇప్పుడు కుక్కర్ అయితే తీసుకోండి. కుక్కర్ తీసుకున్న తర్వాత కందిపప్పు అయితే తీసుకోండి. కందిపప్పు తీసుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కోండి. బాగా వాటర్లో కడుక్కోండి. ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత అయితే పసుపు ఒక చిటికెడు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పులో పప్పు తీసుకున్నామో ఆ కప్పులో అయితే 1.5 కప్పు అయితే వాటర్ తీసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్ 3 విజిల్ అయితే పెట్టుకోండి. చూడండి ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టుకున్నాను. 3 విజిల్ అయితే వచ్చాయి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చూడండి పప్పు అయితే మెత్తని పేస్ట్ లాగా ఉడికింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మనము పాలైతే ఉదయాన్నే కాగబెడితే సాయంత్రం లోపల పాలైతే పగిలిపోతుందని, పాలు పగిలిపోకుండా ఉండాలైతే ఇలా చేయండి. మనము సాయంత్రం వేడి చేసినప్పుడు కొబ్బరి నూనె కొంచెంగా వేసుకుంటే పగలకుండా ఉంటుంది. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో వస్తుంది. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం.